అక్కడ ఆమె అదృశ్యమైపోయింది. ఎందుకంటే యోసేపు మరణం రాయబడి ఉంది, కానీ ఆసెనతు మరణం బైబిల్లో రాయబడలా. అవునడారా? యేసుక్రీస్తు యొక్క మరణం రాయబడింది, కానీ ఈ ఆసెనతు యొక్క మరణం రాయబడలా. వింటున్నారా? ఇస్సాకు మరణం రాయబడింది, కానీ రిబ్కా మరణం రాయబడలా. రూతు మరణం రాయబడలా. ఎస్తేరు మరణం రాయబడలా. అబీగయీలు మరణం రాయబడలా బైబిల్లో. వీళ్ళందరూ ఎవరు? వధువుకు సదృశ్యం. వీళ్ళందరూ కూడా వీళ్ళ మరణాన్ని రాయబడలా. ఎందుకు మరణం రాయబడలేదు అంటే వీళ్ళందరూ కూడా ఈ కాలంలో ఉన్న ఈ వధువుకు సదృశ్యము. అక్కడ వాళ్ళు ఎలాగైతే వారి మరణం రాయబడలేదో ఈరోజు మన మరణము కూడా రాయబడలేదు. ఎందుకంటే మనము ఎత్తబడుట కోసము నిర్ణయించబడిన వారము. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట?